భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని స్పందించారు. 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రైటర్ అయ్యానని ధోని ఐపీఎల్ నుంచి కొనసాగుతూ వచ్చారు. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి ధోని రిటైర్మెంట్పై అనేక వార్తలు వచ్చిపోతున్నాయని కానీ ఖండిస్తూ వచ్చారు. ఐపీఎల్ సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్ పై గెలిచిన చివరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. మ్యాచ్ తర్వాత ధోని తన రిటైర్మెంట్పై స్పందించారు. రిటైర్మెంట్పై కంగారు లేదని, నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోని క్లారిటీ ఇచ్చారు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకొని ఉత్తమంగా ఆడాలని ధోని అన్నారు. కొన్ని ప్రదర్శనలకే రిటైర్ ప్రకటించాల్సి వస్తే కొంతమంది ప్లేయర్లు 22 ఏళ్లకే తప్పుకోవాలని అంటున్నాడు ఎంఎస్ ధోని. తన రిటైర్మెంట్పై భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని స్పందించారు. 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రైటర్ అయిన ధోని ఐపీఎల్లో కొనసాగుతూ వచ్చారు. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి ధోని రిటైర్మెంట్పై అనేక వార్తలు వచ్చినప్పటికీ ధోని ఖండిస్తూ వచ్చారు. ఐపీఎల్ సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్ పై గెలిచిన చివరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. మ్యాచ్ తర్వాత ధోని తన రిటైర్మెంట్పై స్పందించారు. రిటైర్మెంట్పై కంగారు లేదని, నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోని క్లారిటీ ఇచ్చారు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకొని ఉత్తమంగా ఆడాలని ధోని అన్నారు. కొన్ని ప్రదర్శనలకే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తే కొంతమంది ప్లేయర్లు 22 ఏళ్లకు తప్పుకోవాల్సి ఉంటుందని ఎంఎస్ ధోని తెలిపారు.